హాయ్ వ్యూవర్స్. నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో చాలా మంది మా దగ్గర ఒక కామెంట్ రూపంలో ఒక క్వశ్చన్ వస్తుందండి. అదేంటంటే, సార్ నాకు లవర్ ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె కౌగిలించినంత సేపు నేను ఏం కాదు, నాకు మంచిగానే ఉంటుంది, అంగంలో ఎరెక్షన్ వస్తుంది, అన్నీ ఉంటుంది. కానీ ఎప్పుడు నేను సెక్స్ అంటే అంగం పెనిట్రేట్ చేద్దాం అనుకున్నప్పుడే యోని దగ్గర అంగం తీసుకెళ్తుండగానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది సార్. ఇది చాలా సందర్భాల్లో చాలా సార్ మాకు ఈ సమస్య వస్తుంది. దీనికి కారణం ఏంటి సార్? ఈ సమస్యతో బయటపడతానా? ఆమె అవకాశం ఇచ్చినా కూడా నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నా సార్. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు చాలా తీవ్రంగా అడిగిన క్వశ్చన్ ఇది. చాలామంది చాలా సార్లు అడుగుతారు, కానీ ఇతను ఇంతమంది సార్ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సార్, మీరు ఏదో నాకు పరిష్కారం చెప్పండి సార్ అంటున్నాడు, అడుగుతున్నాడు. దానికి సమాధానం, అట్లాంటి సమస్య ఎందరికి ఉందో అందరికి సమాధానం ఈ అట్లాంటి యువకులకు అంకితం ఈ ఈ ఈ సమాధానం, ఇది ఇచ్చే సమాధానం. అసలు ఏంటిది? నేను నా లవర్‌తో అంటే ఫోర్ ప్లే చేసేటప్పుడు నాకు ఎలాంటి సమస్య రాదు. అంగం విస్తరిస్తుంది, బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడు ఆమె యోని తగలంగానే, లేదా ఆమె చేయి నా అంగానికి ఇలా పట్టుకొని ఆమె ఫోర్ ప్లే చేస్తుండగానే ఆమె చేతిలో నా వీర్యం వెళ్ళిపోతుంది. లేకుంటే ఆమె వీర్యం అంటే యోని పైనే వీర్యం మొత్తం పడిపోతుంది సార్. ఇబ్బందిగా ఉంటుంది. నాకు సిగ్గుగా అనిపిస్తుంది సార్. ఆమె పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా కానీ 2 సార్లు 3 సార్లు ముఖం మీద చెప్పింది, "ఏ నీకు పెళ్లి చేసుకున్నా వేస్తాను సార్, నా జీవితం ఏం సార్" అనే క్వశ్చన్‌కి నాకు ఆన్సర్ ఏంటంటే, ఆ సమస్య పేరు సెన్సిటివ్ పెన్నిస్. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ అంగం, ఇది అంగం. ఇది ముందు భాగము, ఇక్కడ నరాలు చాలా వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ నరాలు ఎండ్ అయిపోతాయి. ఈ ముందు భాగం గ్లాన్స్, ఇది గ్లాన్స్ అనుకోండి, ఇది మొండం, బుల్లెట్. ఈ భాగంలో వేల సంఖ్యలో వచ్చి నరాలు ఇక్కడ ఎండ్ అయిపోతాయి. ఆ నరాల పని ఏంటి? మనం ఈ అంగానికి తీసుకెళ్ళి యోనిలో పెట్టి మనం స్ట్రోక్లు ఇస్తుంటాం కదా! ఈ కదలిక, ఈ స్ట్రోక్స్ మన మెదడులో తెలుస్తుంటది. ఇక్కడ ఎక్కడెక్కడ గుద్దుకుంటూ అంగం వెళ్తుందనేది ఈ సెన్సేషన్ ఈ అంగంలో ఉన్న ఇక్కడ నరాల ద్వారా మన బ్రెయిన్‌లో ఈ అంగం కదలిక అంతా మనకు తెలుస్తుంటది. ఆ సెన్సేషన్ నార్మల్ ఉన్నంత సేపు మనకి ఏం కాదు. ఈ సెన్సేషన్ ఎప్పుడు పెరిగిపోతుందో, ఇక్కడ స్పర్శ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? హైపర్ సెన్సిటివ్, ఈ పెన్నిస్ ముందు భాగం హైపర్ సెన్సిటివ్‌గా మారడం వల్ల ఆమె యోని తగిలినా, ఆమె చేయి తగిలినా, ఆమె తొడలు తగిలినా వీర్యము మన ప్రమేయం లేకుండా తన్నుకుంటూ బయటకొస్తుంటది. ఇంకా చేద్దాం అనుకునేలోగా అరే ఎవరు తన్నుకుంటూ బయటకొచ్చేస్తది. అబ్బబ్బబ్బబ్బా! అనుకునేలోగా వీర్యం బయటకొచ్చేస్తది. అది ఎందుకు జరుగుతుంది? చాలామందికి ఈ సమస్య ఉందండి. ఇలా యోని లోపట పెడుతుండగానే ఇంకా పెట్టలే, యోని టచ్ అయింది. కొందరికి కరెంట్ సెన్సేషన్ ఉంటది ఇక్కడ. తగలగానే చెయ్యి కరెంట్ లాగా ఉంటుంది. మనం బాత్రూమ్‌లో కూడా మనం సబ్బు పెట్టుకొని మనం మన అంగాన్ని రాపిడి చేసుకునేటప్పుడు వీర్యం వెళ్ళిపోతుంది. అంత సెన్సేషన్ పెరిగిపోయి ఉంటుంది. ఆ సెన్సేషన్ ఎందుకు పెరిగిందంటే, హస్తప్రయోగం వల్ల ఈ సమస్య వచ్చింది మనకు. టీనేజ్, టీన్ అంటే 13-19 ఈ ఏజ్‌లో తెలిసి తెలియని వయసులో మనకు హస్తప్రయోగం చేసుకునే అలవాటు పడిపోతుంది. ఇలా, 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 ఇలా చేసుకుంటాం గదా! చేసుకోవటం వల్ల ఈ అంగాన్ని ఈ భాగాన్ని ముట్టుకోం మనం. ముట్టుకోకపోతే ఏమవుతుంది? ఇక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ వచ్చి కూడుకుంటది. సబ్స్టెన్స్ పి కెమికల్ ఏం పని చేస్తుందంటే, యాక్చువల్‌గా మన బాడీలో ఉన్న నరాలన్నీ సెన్సేషన్ మెయింటైన్ చేస్తుంటది దాని పని. అది ఎక్కడ ఎక్కువ కూడుకుంటదో అక్కడ ముట్టుకుంటే కరెంట్ సెన్సేషన్ వస్తుంటది. ఇప్పుడు మనకు గిలిగింతలవుతాయి. చక్కలు గిలిగా ఉంటది గదా! మన సంఖ్యలో ఎవరైనా ముట్టుకున్నా, మన ఇక్కడ ప్యూబిక్ రీజియన్ దగ్గర, పొత్తి కడుపు దగ్గర ముట్టుకుంటే చక్కలు గిలిగా అవుతాయి. అక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ బాగా కూడుకొని ఉంటది కాబట్టి, వేరే వాళ్ళ చేతితో ఇక్కడ తగిలితే మనకు గిలిగింతలు అవుతుంటాయి. అలాగే ఆ కెమికల్ వచ్చి ఇక్కడ కూడుకుంది. ఎందుకు కూడుకుందంటే, మన హస్తప్రయోగం రాంగ్ టెక్నిక్ వల్ల చేసుకోవటం వల్ల ఇక్కడ కూడిందది. ఆ కూడుకోవటం వల్ల ఈ సెన్సేషన్ ఈ భాగం చాలా సెన్సిటివ్‌గా మారింది. అతిగా స్పర్శ పెరిగిపోయి యోని తగిలినా, ఆమె తొడలు తగిలినా, ఆమె చేయి తగిలినా, ఆమె శరీరాన్ని గట్టి పట్టుకున్నా కూడా వీర్యం తన్నుకుంటా బయటకొస్తుందంటే, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య వచ్చి మన మీద పడింది. అది ఎందుకొచ్చింది? అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల మన బ్రెయిన్‌లో సెక్స్ సెంటర్ ఉంటది. అక్కడ కెమికల్ తగ్గుతది. సిరోటోనిన్ అనే కెమికల్ తగ్గిపోయి, ఇక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ ఎక్కువైపోవటం వల్ల 2 నష్టాలు జరిగాయి. ఫస్ట్ నష్టం ఏంటంటే సెన్సిటివ్ పెనిస్. రెండో నష్టం ఏంటంటే శీఘ్రస్ఖలనం. ఈ 2 సమస్యలు వేరు వేరు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడేది సెన్సిటివ్ పెనిస్ గురించి మాట్లాడతాం. ఇది హస్తప్రయోగం వల్ల వచ్చే సమస్య. చాలామందికి 100లో 30
15-30% మందికి ఈ సమస్య ఉంటుందండి. చూస్తున్నాం మేము ఈ మధ్య కాలంలో. ఈ సమస్య ఉన్నోళ్ళు సెక్స్‌లో రాణించలేరు. ఆమె కోరుకున్నంత సేపు ఇరగదీయలేరు. మెప్పు పొందలేరు. ఎందుకంటే ఎప్పుడు అంగం ముందు భాగం సెన్సిటివిటీ అయితదో, ఎక్కువ పెరుగుతదో, యోని వెచ్చదనానికి ఆ తడికి తట్టుకోలేదు అంగం. ఫర్ 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 అని పట్టుకుంటారు, తన్నుకుంటూ వీర్యం వచ్చేస్తుంటది. యోనిలో ఉన్న వెచ్చదనం ఉంటుంది, ఒక రకమైన వెచ్చదనం. ఆ వెచ్చదనానికి తట్టుకోదు ఈ సెన్సేషన్. బిర్యానీ నుంచి సంకేతాలు వచ్చి తొందరగా వీర్యం బయటికి పడేస్తుంది. ఈ సెన్సేషన్ తగ్గే వరకు, మళ్ళీ నార్మల్ వచ్చే వరకు ఆ సెక్స్ అనే కార్యం నార్మల్గా సాగదు. అంటే దాంపత్య జీవితం సవ్యంగా సాగదు. సెన్సిటివ్ పెనిస్ ఉన్నంత రోజులు వాడి జీవితం అంతా అల్లకల్లోలమే బెడ్ వరకు. కాబట్టి సెక్స్‌లో రాణించాలంటే సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉండకూడదు. మనం హస్తప్రయోగం చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ముట్టుకుంటాం కాబట్టి ఏం కాదు, అప్పుడు టైమింగ్ తెలియదు. సెక్స్ వెళ్ళినప్పుడు అపోజిట్ పార్ట్నర్ చేయి తగిలినా, తొడలు తగిలినా, ఆమె యోని తడి తగిలినా, వెచ్చదనం తగిలినా తన్నుకుంటా బయటకు వస్తుందంటే మీరే డయాగ్నోస్ చేసుకోవచ్చు, మీకు సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంది. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య శాశ్వతంగా పోతుంది, అస్సలు లేకుండా పోతుంది. నా దగ్గర 40-60 డేస్ దీనికి ట్రీట్మెంట్ ఇస్తాను నేను. ఈ సమస్య మళ్ళీ జీవితంలో దరిదాపుల్లో రాకుండా ఉంటుంది. సెన్సిటివ్ పెనిస్ సమస్యలు మీరు తప్పించుకోకపోతే, దాని ట్రీట్మెంట్ తీసుకోకపోతే, రేపు రాబోయే దాంపత్య జీవితం మాత్రం చాలా ఇబ్బంది పాలవుతాం. విన్నారు కదండి. మీకు ఒకవేళ సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంటే, మీరు వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి, మీకు నేను చెప్పిన అన్నీ కరెక్ట్ అర్థమైనప్పుడు, మీకు నేను చెప్పిన అంటే కొన్ని విషయాలు సెన్సిటివ్ పెనిస్ గురించి మీకున్నట్టుండి, మీకు డయాగ్నోస్ అయినట్టుంటే మీరు మందులు తెప్పించుకోవచ్చు. లేదా నా దగ్గరలో ఉంటే, తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉంటే, దగ్గరలో ఉంటే, వచ్చే సౌలభ్యం ఉంటే నాతో కలిసి సెన్సిటివ్ పెనిస్కు మందులు తీసుకుంటే ఇది శాశ్వతంగా ఈ సమస్యకు చెక్కు పెట్టవచ్చు, విముక్తి పొందొచ్చు. విన్నారు కదండి. ఈ సమస్య ఉంటే మీరు నా మాటలు విని, ఈ వీడియో విని మీకు డయాగ్నోస్ చేసుకుంటారా, లేదా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకుంటారా, సౌలభ్యం ఉంటే కలుస్తారా, మీ మీద వదిలిపెడుతున్నాను. అప్పటి వరకు సార్.